హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. అదే పౌడర్, అదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి. ఎస్, కారం ఎలా తయారు చేసుకోవాలి, మన కూరల్లో కారం ఎలా మనం తయారు చేసుకుందామో ఒకసారి నేర్చుకుందాం. మరి మీరు రెడీనా? ఫాలో అయిపోతారా నన్ను? అందరికీ తెలిసేమో, కానీ చాలామందికి తెలియకపోవచ్చు. ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. మా కారం మేము ఎలా తయారు చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియో. తెలుసు కదా మీకు కారం ఎలా తయారు చేసుకు. మనం ఇంట్లో అయితే ఈ రోజుల్లో ఎవరు కొట్టట్లేదు. మనం అన్నీ మిషన్ దగ్గరికి వెళ్ళి కారం కొట్టించుకుంటాం. చూసారు కదా అక్కడ అన్ని దినుసులు, కారము, ఉప్పు అన్నీ ఎలా పోస్తున్నారో. ఇది మిషన్ దగ్గర కారం ఎలా కొడుతున్నారో మీకు చూపించడానికి నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం. బాగుంది కదా? మరి ఎలా తయారు చేస్తారో నేర్చుకుందామా ప్రాసెస్. అసలు మనము కారం ఎంత తీసుకుంటామో మీకు తెలుసా? ఎస్, చూసే మిరపకాయలు ఎంత ఎర్రగా బాగున్నాయో. ఇవన్నీ గుంటూరు మిరపకాయలు అండి. ఎంత బాగున్నాయో చూసారా? మాది గుంటూరు కాబట్టి మంచి కలరు, మంచి ఎర్రగా చాలా బాగుంటుంది కారం. మరి ప్రాసెస్ తెలుసుకుందామా? ఎస్, మనం ఏంటంటే ఇదైతే 2 కేజీల మిరపకాయల కారం. నేనైతే మీకు కేజీకి లెక్క చెప్తాను. 1 కేజీ ఎండుమిరపకాయలు ఫస్ట్ తీసుకొని, అంటే బాగా అవి లైట్గా వేయించి, వాటిని మనం ఇందాక తొడియాలు తీసి లైట్గా వేయించి పెట్టుకోవాలి. చూసారా? వాటికి 1 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ ధనియాలు, 1/2 కేజీ మెంతులు, 1/2 కేజీ జీలకర్ర, 1/2 కేజీ చిన్నులపాయలు, ఆముదం 250 గ్రామ్స్. ఆముదమే వాడతారండి, అది లాస్ట్లో వేస్తారు. అదేంటంటే మంచి కలరింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట టెక్స్చర్. చూసారా? ఫస్ట్ ఇవన్నీ దినుసులు గుర్తున్నాయి కదా. ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు వేసాము ఈ మిషన్ దాంట్లో. చూడండి మన రోట్లో ఎలా కొడతాము రోకళ్ళతో, అలాగే ఇవి కూడా లయబద్ధంగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా పడుతున్నాయి చూసారా. మిషన్ కారం అయినా కూడా చూడండి. ఫస్ట్ మిరపకాయలు, దాని తర్వాత అందులోనే ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు, మెంతులు, ఇంకేం వేసాము, ఆముదం ఆ తర్వాత వేస్తాము. ముందు మనకి ఇందులో ఏమేమి వేసారంటే మిరపకాయలు, ధనియాలు, ఉప్పు, ఈ 3 వేసి బాగా చూడండి మిషన్తో కొడుతున్నారు. చూడండి అవి మిషన్ ఆడుతుంది, పక్క నుంచి తోస్తున్నారు. అంటే సైడ్కి వచ్చిన మిరపకాయలు ఏమన్నా ఉన్నా మనకి తోస్తే అది మిషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది రోకళ్ళ మిషన్ అండి. రోకళ్ళతో కొడుతున్నారు. అంటే మనం ఇంట్లో రోకళ్ళతో కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా మంచిగా ఫైన్గా వస్తుంది కారం. చాలా టేస్ట్ ఉంటుంది, నిలవ ఉంటుంది కూడా. చూసారా ఎలా లయబద్ధంగా పడుతుంది. అవి నలిగిపోయింది చూసారా. ఆ నలిగిపోయిన దాన్ని ఇలా జల్లెడ పట్టాలన్నమాట. ఎందుకంటే అలా జల్లెడ పడితే మెత్తగా ఫైన్గా ఉన్న పౌడర్ కిందకు దిగుతుందన్నమాట. గింజలు ఉంటాయి కదా మన మిరపకాయల్లో, అవి తొందరగా నలగవు. అవి ఇంకొకసారి కొట్టాల్సి వస్తుంది. చూసారా, అది ఈజీగా మనకి పౌడర్ కిందకి దిగడానికి జల్లెడలో చిన్న చెక్క ముక్క లాంటిది వేశారు. ఎందుకంటే ఆ రాపిడికి అది ఈజీగా కిందకి దిగిపోతుంది అనమాట కారం. చూసారా ఎంత బాగా వస్తుందో కారం. ఎందుకంటే మనం ముందు ధనియాలు, ఉప్పు వేసాం కదా, అందుకని ఆ క్వాంటిటీ కూడా కలిపి అన్నీ వస్తుంది. చూడండి మళ్ళీ ఆ గింజల్ని ఆ రోటి కింద వేసేసి మళ్ళీ వేరే సైడ్ ఉన్న కారం తీసుకొని చక్కగా జల్లెడ పడుతున్నారు. చూడండి ఫైన్గా పౌడర్. చూసారా ఆ ప్లేట్లో ఉన్న పౌడర్ ఎంత మెత్తగా ఉందో. అదేనండి మనం కూరల్లో వేసుకునే కారం. చూసారా ఎంత బాగుందో. ఇది కూరల్లో వేసుకునే కారం ప్రాసెస్. అదే మనకు పచ్చడిలో కారం అయితే జస్ట్ ఓన్లీ ఎండుమిరపకాయలు, జస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఇలాగే కొట్టి జల్లెడ బట్టి మనం తెచ్చేసుకుంటాం. అదే కూరల్లో కారం. అది కాదు పచ్చళ్ళ కారం, ఇది కూరల్లో కారం అనమాట. పచ్చళ్ళలో కారానికి ఓన్లీ ఎండుమిరపకాయలు, ఉప్పు మాత్రం. ఇది కూరల్లో కారానికి మనం మసాలా పౌడర్లన్నీ యాడ్ చేస్తాము. ఇదే కూర కారము, చిన్నులపాయ కారము, మసాలా కారం, ఇన్ని రకాలు ఉన్నాయి దీనికి పేర్లు. ఇది నాకు తెలిసి దాదాపు ఇలా కారం కొట్టించుకునే వాళ్ళు పల్లెటూరులో ఉండే వాళ్ళు తప్పితే చాలామంది ప్యాకెట్ కారమే వాడతారు. ఇలా మనం కారం పట్టించుకుంటే కూరల్లో మిగతా మసాలా పౌడర్స్ కానీ ఏమి యాడ్ చేయవసరం. జస్ట్ కారం, ఈ కారం ఒక్కటి యాడ్ చేసుకుంటే మనకి కూర చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. చాలా బాగుంటుంది. చూసారా అలా గింజల్ని ఫైన్గా పైకి వచ్చాయి కదా, అవి కూడా మళ్ళీ రోకల కింద పోసేసి మళ్ళీ కొడతారనమాట. అలాగా చూడండి ఇది ప్రాసెస్. 1 కేజీ కారం కొట్టడానికి మినిమము 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ పడుతుంది. చూసారా
మొత్తం అంతా నలిగిపోయింది. అందులో ఓన్లీ గింజలే ఉన్నాయి. ఫైన్గా నలిగి ఉన్న కారం మొత్తం జల్లెడ పట్టేశారు. చూసారు కదా ఎంత బాగా జల్లెడ పట్టారో. అలా వేయటం వల్ల ఆ చెక్క ముక్క ఈజీగా దిగిపోతుంది అనమాట కిందకి. చూడండి, ఇప్పుడు మనము అంతా జల్లెడ పట్టిన అయిపోయిన తర్వాత ఓన్లీ ఆ గింజలే ఉన్నాయి కాబట్టి, ఆ చివరి గింజలు నలగవు కాబట్టి అవి దాన్ని అందులోనే కొట్టేస్తారనమాట. అప్పుడు అందులో మనం ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం, జీలకర్ర. చూసారా, జీలకర్ర యాడ్ చేస్తున్నారు. జీలకర్రని కూడా ముందు మనం వేయించుకోవాలి లైట్గా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచిగా వాసన వస్తుంది అనమాట. ఆ వాసన వచ్చే జీలకర్రని తీసుకెళ్ళి అక్కడ మనము వేసుకుంటున్నాం. చూడండి, ముందే మనం ఏం యాడ్ చేసాము, ధనియాలు, ఉప్పు కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చిన్నులపాయలు. చూడండి, మంచిగా చిన్నులపాయలన్నీ ఒలిచి రెబ్బలుగా, పొట్టు తీయ అవసరం లేదండి, అది ఇంట్రెస్ట్. పొట్టు తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకోకూడదని కానీ తీసుకోకుండా వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఆ పొట్టుకు ఒక లైట్ కలర్ ఒక స్మెల్ ఉంటుంది, అది మంచి అరోమా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఆ జీలకర్ర బాగా నలిగిన తర్వాత ఆ చిన్నులపాయలని మనము ఆ రోట్లోనే వేయాలి. చూడండి, అలా వేస్తుంటే ఆ చిన్నులపాయలు నలిగి ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. అక్కడ ఆ కారం కూర కంటే ఆ చిన్నులపాయల స్మెల్ సూపర్గా వస్తుంది తెలుసా. చూడండి, ఇది కాదు కానీ ఇప్పుడు ఇదంతా కారం అంతా వేసిన తర్వాత ఆముదం వేస్తే అస్సలు ఆ కలర్ మొత్తం ఈజీగా మారిపోతుంది అనమాట. మనం ఫస్ట్ మిరపకాయలు ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లో వస్తుంది అనమాట. ఆముదం ఎందుకు వేస్తారంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి. అది మనకి పుట్టినప్పుడు పిల్లలకు కూడా ఆముదం వేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వేయట్లేదు కానీ అది హెల్త్కి చాలా మంచిది ఆముదం. డైజెషన్ పర్పస్ కానీ హెల్త్ పరంగా కానీ ఇందులో వేసే అన్నీ చాలా టేస్టీ అనమాట. చూసారా, చిన్నులపాయలన్నీ కూడా చాలా ఈజీగా నలిగిపోయాయి. మనం ఇలా కొట్టుకున్న కారాన్ని పాతకాలంలో అయితే కొట్టి రోకలతో మామూలుగా దేంట్లో వేసేవాళ్ళు, మంచిగా పచ్చడి జాడీల్లో. చూడండి, ఆముదం వేస్తున్నారు, ఆ రోకలకే వేస్తున్నారు. అప్పుడు మొత్తం అన్నిటికీ పట్టి చక్కగా మంచిగా కలర్ మారుతుంది. చూసారా, ఇంకా నలిగే కొందికి మంచిగా కలర్ మారుతుంది కారం. జాడీల్లో పెట్టి ఇలా స్టోర్ చేసిన కారాన్ని సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది తెలుసా. ఈ కారం మనకి ఇంతకుముందు మంచిగా జాడీలకి మూత పెట్టి గుడ్డతో మంచిగా కట్టేవాళ్ళు. చూసారా, అప్పుడు పాతకాలంలో అలా జాడీలతో మంచిగా నిల్వ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు అలా నిల్వ చేయట్లేదు, జాడీలు చాలా తక్కువ. అందరూ తీసుకొచ్చి మన ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకొని, ఇప్పుడు అలా ఎవ్వరు జాడీలో స్టోర్ చేయట్లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం మొత్తం కారం నిల్వ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకున్నా నిల్వ ఉంటుంది, కాకపోతే కొంచెం కలర్ మారుతుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడు అక్కడ ఎలా ఉందో మంచి కలరు ఎర్రగా అదే కలర్ ఉంటుంది అయిపోయి లాస్ట్ స్పూన్ వరకు కూడా. చూసారా కారం ఎంత బాగుందో. మరి తయారీ విధానాన్ని చూశారు కదా, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత మంచి అరోమా వస్తుందంటే అక్కడ. ఇలా చేసుకున్న కారం మనకి కూరల్లో ఎంత మంచి టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ వస్తుంది. చూసారా, అయిపోయిన తర్వాత కారం మొత్తం ఎలా తోడుతున్నారో. ఇలా తోడిన దాన్ని మనం తీసుకెళ్ళిన క్యాన్లో తీసుకొని వచ్చి ఇంటికి డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. జాడీలో స్టోర్ చేసుకోవాలనుకుంటే జాడీలో స్టోర్ చేసుకొని. చూసారా కింద అడుగు కూడా ఎలా కనిపిస్తుందో. మంచిగా లోపలంతా ఐరనే ఉంటుంది. ఐరన్ గిన్నెలో మనం అలా కారం కొడతారనమాట. చూసారా ఎంత బాగుందో. మరి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకోసం పెడుతూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.